తమిళనాడులో విజయ్ అధికారంలో ఉండడా, సీఎం అవుతాడా లేదా, ప్రభుత్వం నిలబడుతుందా, ఇవన్నీ చెప్పడానికి మనతో ఉన్నారు నారసింహుడి బిడ్డ సీతమ్మ కొడుకు రాఘవ శర్మ గారు. నమస్కారం గురుగారు. విజయ్ సీఎం అవుతాడని చెప్పి ఎన్నికలకు ముందే మీరు చెప్పారు. విజయ్ అత్యధిక సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగి తీరుతుంది. కానీ ఫలితాలు విడుదలై 5 రోజులు గడుస్తున్న దగ్గర ఇంకా అనిశ్చితి ఉంది. అంటే ఏ పార్టీలు తలపండిన నాయకులకి గొంతుకి అడ్డం పడింది. తలపండిన నాయకులు ఎవరో చిన్న చితకా వాళ్ళు కాదు. ఆల్మోస్ట్ 40 ఏళ్లుగా రాజకీయంలో ఎన్నోసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన వీళ్ళంతా ఏంటంటే గొంతుకి అడ్డం పడింది, మింగుడు పడట్ల. ఒక సినిమా వాడు ఆనాడు నందమూరి తారక రామారావు గారిని ఎలా అయితే విభేదించారో, ఎలా అయితే విమర్శించారో, ఆయన ఇంకా వయసులో ఇంకా పెద్దవాడు. విజయ్ ఈ బచ్చాగాడు వచ్చి ఇలా గెలిచి మనల్ని ఆడుకుంటాడా అన్న అహం ఏదైతే ఉందో, ఇప్పుడు దానితో ఎలాగైనా సరే వీడిని తొక్కేయాలి అన్న ఒకే ఒక ఆలోచనతో ఇన్నాళ్ళు ఈ డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ వీళ్ళు ఇన్నాళ్ళు కలుసుకోవాల. ప్రతిపక్షాలుగా దారుణంగా, ప్రతిపక్షము పాలకపక్షంగా దారుణంగా మాట్లాడుకున్నారు. గతంలోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఎవ్వరు రజనీకాంత్ని కనీసం పలకరించిన పాపాన పోల, ఎవరు ఇతర కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడిన పాపాన పోల. కానీ ఇవాళ సింగిల్గా వచ్చి ప్రభంజనం క్రియేట్ చేసి ప్రజల కోసం ఉన్న వ్యక్తి విజయ్ అని యావత్ యువతని మొత్తం, అలాగే మహిళా శక్తిని మొత్తం ఏకతాటి మీద తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలలో అతి సామాన్యమైన వాళ్ళకి శాసనసభ టికెట్ ఇచ్చి వాళ్ళని శాసనసభకి తీసుకొచ్చి ఇంత చేసి మరింతగా పాతుకుపోతున్నాడు. ఇక వీడు ముఖ్యమంత్రి అయితే మనం చేసిన భూ కబ్జాలు, మనం చేసిన తప్పుడు పనులు, మనం చేసిన అనేకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయటికి వస్తే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఖచ్చితమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టే అవకాశం ఎక్కడ ఉందా అని ప్రతి ఒక్కటి బయటికి తీసుకొచ్చి ఎన్నడూ లేనిది రజనీకాంత్ని కలుస్తున్నారు, ఎన్నడూ లేనిది అదేంటి హైందవ ధర్మాన్ని పొగుడుతున్నారు, ఎన్నడూ లేనిది అసలు ఊహకు కూడా అందదు అటువంటి వాళ్ళతో వీళ్ళు మమేకమవుతున్నారు. ఇప్పుడు ఆ ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళు ఐఎంఎల్ వాళ్ళు, ఉదయనిధి వాళ్ళు కొంచెం బాగా అండర్స్టాండింగ్, బాగా కోఆర్డినేషన్ ఉన్నవాళ్ళు. డిఎంకే సపోర్ట్ ఉన్న పార్టీలన్నీ అటువైపు పంపించారు. వీసీకే, ఐఎంఎల్, ఈ లెఫ్ట్ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చేసిందని చెప్పింది డిఎంకే. ఇవన్నీ కాంగ్రెస్ సహా ఇవన్నీ స్టాలిన్ దగ్గర ఉన్న పార్టీలన్నీ, మద్దతు పార్టీలన్నీ విజయ్ దగ్గర పోయి ఇదంతా స్టాలిన్ మైండ్ గేమా అంటే విజయ్కి ఇది కేవలం ఇదంతా మైండ్ గేమ్ అంటానికి అక్కడ ముందు మైండ్ ఉండాలి. మైండ్ గేమ్ ఆడాలి అంటే మైండ్ ఉండాలి. అక్కడ మైండ్ లేదు, బ్లైండ్గా వెళుతున్నారు. ఏమిటి, విజయ్ని ముఖ్యమంత్రిగా చూడటానికి వీల్లేదు, విజయ్ ముఖ్యమంత్రి అవడానికి వీల్లేదు, విజయ్ని ఎలాగైనా తొక్కేయాలి. ఒకవేళ కర్మకాలి విజయ్ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడెప్పుడు ఎంత తొందరగా ప్రభుత్వాన్ని కూల్చాలా, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్ని వేల కోట్లు మార్కెట్లో నుంచి తీసుకొచ్చి అందరినీ తమ వైపు తిప్పుకోవాలా ఆలోచించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అహం చచ్చింది. ఇన్నాళ్లుగా ఉన్న పార్టీలు ఇప్పుడు వాడి శత్రువు వీడి శత్రువు ఒకటే అయినప్పుడు వాళ్ళిద్దరూ దోస్తులు అవుతారని మన మహాభారతంలోనే చూసాం, పురాణాల్లోనే చూసాం. ఇప్పుడు పొద్దు కూకులు నిద్ర లేస్తే పచ్చిబూతులు, విమర్శలు, నిందలు, అపనిందలు మాట్లాడుకున్న మనుషులు ఇవాళ కౌగిలించుకుంటున్నారు. కారణం ఒకటే, ఒక బచ్చాగాడు వచ్చి మనల్ని తొక్కాడు, మనం వాడిని తొక్కేయాలి. ఇదే, ఇక వేరే ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు విజయ్ అంటే వ్యక్తిగతమైన కక్ష లేదు, విజయ్ అంటే వ్యక్తిగతమైన కోపము లేదు, ఏమీ లేదు. విజయ్ ముఖ్యమంత్రి కాకూడదు, ఇది ఒక్కటే ఎజెండా వాళ్ళ ఎజెండా. స్టాలిన్ చెప్తున్న మాటలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు, మా మిత్రపక్షాలకు కూడా చెప్పాము ఎవరైనా మద్దతు తెలపండి, అన్నా డిఎంకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. అయ్యో నాకెందుకు ఇష్టం లేదు, మా అబ్బాయి ఎవరిని చేసుకున్నా ఇష్టమే, మా అబ్బాయి ఎవరిని తీసుకొచ్చినా కోడలన్నా ఇష్టమే అని చక్కగా అందరి ముందు చెప్తుంది. మళ్ళీ అబ్బాయి ఆ డ్యూటీకి వెళ్ళిన తర్వాత కోడల్ని రాచి రంపాన పెడుతుంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయం జరిగేది కూడా అదే. అందరి ముందు తనకి మచ్చ రాకుండా, తన గౌరవానికి భగ్నం కలగకుండా ఒక రకంగా ఉంటూ అంతర్లీనంగా జరుగుతున్న వాటిని
మనం గ్రహించగలగాలి. ఇది కేవలం అందరికీ తెలిసిన విషయమే, ఎలాగైనా విజయ్ని అడ్డుకోవాలి అని. మళ్ళీ చెప్తున్నా, ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు. మీరు ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఇప్పుడు వేణుస్వామి ఇవాళ సంచలన వీడియో చేశాడు ఒకటి కామెంట్స్. త్రిష పక్కన ఉండడం వల్లే విజయ్కి పరిస్థితి వచ్చింది, త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది, ఒకవేళ సీఎం అయినా కానీ 6 నెలలకు మించి విజయ్ పుట్టినప్పుడు త్రిష పక్కన ఉందా? విజయ్ పుట్టినప్పుడు త్రిష పక్కన ఉందా? విజయ్తో త్రిష సినిమాలు చేస్తే పోతాయని ఏమన్నా రాసి పెట్టుందా? ఇప్పుడు వేణుస్వామి అనబడే వ్యక్తి వారు ఏమన్నారు, వారు ఏం చెప్పారు, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఆయన విధానం ఆయన చెప్తారు, నేను చూస్తూనే ఉంటా కదా. ఇప్పుడు ఆయన కొన్ని చెప్పిన తర్వాత ఆయన ఆయన చెప్పినవి విన్న వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగితే అడగండి, కానీ ఆయన విమర్శించి నా దగ్గర మాత్రం రాకండి అంట. ఎందుకంటే అది ఆయన విధానం, ఇది నా విధానం. త్రిష ఇవాళ పక్కన ఉందా? వాళ్ళు ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కూడా చేసిన వాళ్ళు. అంటే మరి త్రిష పక్కన ఉంటే యోగం ఉండకూడదు అంటే మరి ఎందులోనూ ఉండకూడదుగా. ఇది కేవలం ఒక అభూత కల్పన, వేరే ఏం లేదు, ఏమీ జరగదు. విజయ్ దేవరకొండ, రష్మిక 3 పువ్వులు 6 కాయలాగా లక్షణంగా ఉంటారు, చాలా అద్భుతంగా. త్వరలోనే ఒక కొత్త సూపర్ హిట్ ప్రాజెక్ట్ ఇస్తారు ఇండస్ట్రీకి ఆ ఇద్దరి జంట. సరే, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఈ విజయ్ త్రిష, నేను మన దాంట్లోనే చెప్పా, విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు, త్రిషకి క్యాబినెట్ హోదా. ఇవి చూస్తారు జనాలు, ఇవి చూసి తీరుతారు. త్రిష పక్కన ఉండడం వల్ల అక్కడ విజయ్కి నష్టము కష్టము అనేది నేను యాక్సెప్ట్ చెయ్యను. విజయ్ త్రిష ఏదో ఉందో ఇప్పుడు క్యాబినెట్ హోదా అంటారు. విజయ్ ఒక స్థానం వదిలించుకొని ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు, తిరుచి ఈస్ట్ నుంచి త్రిషను పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. వీసీకే పార్టీ ఎవరైతే ఉన్నాడో 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అదే డిప్యూటీ సీఎంతో పాటు తిరుచి ఈస్ట్ నుంచి తాను పోటీ చేయాలనేది, మరి త్రిషను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారు? ఇప్పుడు త్రిషకి క్యాబినెట్ హోదా ఇవ్వాలంటే పోటీ చేయాలా, ఎమ్మెల్యే అవ్వాలా? అరే తను ఇప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ 2 ways. ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇవ్వచ్చు, ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఏదో ఒక నియోజకవర్గం నుంచి 6 నెలల్లో ఎమ్మెల్యే అవ్వాలి. అది లేదు, ఎమ్మెల్సీ కోటా ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇచ్చి కంప్లీట్ చేయొచ్చు. ఇది ఏమీ కాదు, ఒక నామినేటెడ్ పొజిషన్లో అది రాష్ట్ర హోంశాఖకు కానీ రాష్ట్ర ఆర్థిక శాఖకు కానీ ఒక నామినేటెడ్ చైర్మన్గా ఉన్నప్పుడు క్యాబినెట్ హోదా ఇస్తున్నారుగా, అన్ని రాష్ట్రాల్లో. దాన్ని కూడా క్యాబినెట్ అని అంటాంగా మనం. ఇక్కడ నా మాట మీరు జాగ్రత్తగా విని ఆలకిచ్చి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరైనా పబ్లిక్ అయినా. ఖచ్చితంగా వాళ్ళకి ఆ అదృష్ట యోగం ఉంది, అందులో అనుమానం లేదు, వాళ్ళకి దక్కుతుంది అది. ఇప్పుడు విజయ్ ఎన్ని రోజుల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు? ఇప్పుడు ప్రమాణ త్వరలోనే, ఇవాళ రేపు. ఇప్పుడు ఒక మాట, స్టాలిన్ నేను ఎవరొచ్చినా ఓకే, ఎవరొచ్చినా నేను చేస్తాను అంటే ఈ పాటికి ప్రమాణ స్వీకారం అవ్వాలి. కానీ ఒక బచ్చాగాడు వచ్చి నన్ను ఓడించాడు. ఇది ఎగ్జిట్ పోల్స్ డిఎంకే అన్నాయి, జాతక నిపుణులు డిఎంకే అన్నారు, జ్యోతిష్య శాస్త్ర శిఖామణులు డిఎంకే అన్నారు, మొత్తం ఛానల్స్లో అన్నిట్లో బాగా ఊదారు. దాని ఏదంటారు, నేను చాలామంది నువ్వు తప్ప అన్నవాళ్ళు ఉన్నారు, మీరు తప్ప అన్నవాళ్ళు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు తమిళనాడు ముఖ్యమంత్రిగా అని మీరు తప్ప ఎవడూ చెప్పలేదండి అని అన్నారు. ఎగ్జిట్ పోల్స్లో కూడా అందరూ డిఎంకేనే అన్నారు, నేను ఒక్కడిని మాత్రమే అన్నా. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళకి మింగుడు పడట్లా. విజయ్ స్థిరమైన ప్రభుత్వం నడుపుతాడు, 5 లక్షణంగా నడుపుతాడు. 6 నెలల్లో కోల్పోతుంది, 6 నెలల్లో కోల్పోతుంది ప్రభుత్వం. ఎవరు చెప్పారు? వేణుస్వామి అన్నాడు, చాలా చిన్న పార్టీలన్నీ మద్దతు ఇస్తే ఎవరు ఉపసంహరించుకున్న ప్రభుత్వం. ఇదేం కర్మో, నేను మాట్లాడిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు, నేను గమనిస్తున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కట్ చేస్తే చూడు, రేపటి నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా మారుతాయి. ప్రభుత్వం కూలిపోవడం అనేది జరగదు, ఆ ప్రభుత్వ కూల్చివేత ప్రయత్నాలు మాత్రం పబ్లిక్ చూస్తారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తమిళనాడులో ఎక్కడెక్కడ భూ కబ్జాలు అయ్యాయో అన్నీ బయటపడతాయి, మొత్తం బయటపడతాయి. ఇది మాత్రం వాస్తవం. బెంగాల్కి సంబంధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఇవాళ సువేంద్ర అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్లో కూడా ప్రభుత్వం బీజేపీ గెలిచింది, కానీ రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంది అని కామెంట్స్ వేణుస్వామి. ఇప్పుడు నేను ఆ రోజు మన దగ్గర చెప్పా, ఎలక్షన్స్లో 5 రాష్ట్రాల్లో 2 చోట్ల డంకా బజాయిస్తుంది బీజేపీ అని అన్న. గెలిచినా ఓడినా మమతా దీది గెలిచినా ఓడినా. చాలామంది కామెంట్స్లో మరి నువ్వు చెప్పింది తప్పైందిగా బెంగాల్, మీ బొంద. నేను చాలా క్లియర్గా చెప్పా, మమతా దీది గెలిచినా ఓడినా, బీజేపీ గెలిచినా ఓడినా, బీజేపీకి మమతా దీది యొక్క తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ నుంచి తలకాయ నొప్పులు తప్పవు.
కత్తి మీద సామే. ఆ రకమైనటువంటి మత ఘర్షణలు జరుగుతాయి బెంగాల్లో. ఇది జరిగి తీరుతుందని చెప్పా. ఖచ్చితమైన యోగం. అన్ని పార్టీలు కలిసి రేపు మమతా దీదీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆమె చేసే ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు, కొట్లాటలు ఎన్ని రకాలుగా బీజేపీని నిద్ర లేకుండా చేస్తాయి. నేను ఆనాడే చెప్పా, బీజేపీ ఖచ్చితంగా ఢంకా బజాయిస్తుంది, కానీ తలకాయ నొప్పి తప్పదు అన్న. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ పటిష్టంగా ఉంటుంది, ఖచ్చితంగా తగిన విధంగా సమాధానం చెప్తుంది. రాష్ట్రపతి బెంగాల్కి వచ్చి వెళతారేమో కానీ పాలన ఉండదు. క్లియర్గా తీసుకోండి.